ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు పారదర్శక పాలన అందించాలంటూ సీఎం నేను పట్టుదలతో ఉన్నామని, కానీ క్షేత్రస్థాయిలో అలా జరగట్లేదంటున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన టార్గెట్లు రీచ్ కావాలంటే చాలా వరకు మినహాయింపులు కనిపిస్తున్నాయని, పైకి అంతా అద్భుతంగా కనిపించినా కొన్ని చోట్ల గ్యాప్ ఉంది అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అధికారులు దీన్ని సీరియస్గా తీసుకోవాలని, ప్రజలకు సుపరిపాలన అందించడంలో ఎలాంటి మినహాయింపులు ఉండవు అంటూ చెప్తున్నారు. సీఎం మంత్రుల ముందే ఈ వ్యాఖ్యలు చేశారు పవన్. ఒక్కసారి పవన్ ఏం కామెంట్స్ చేశారు ఆయన మాటల్లోనే చూద్దాం. క్షేత్రస్థాయిలో కొంత ఉదాసీనత ఉంది అందరికి. ఆ రిజల్ట్స్ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినంత టార్గెట్స్గా మేము కిందికి వెళ్తా ఉంటే కొన్ని ఎక్స్క్యూజెస్ కనిపిస్తాను. దయచేసి అవన్నీ లేకుండా చూడండి. ఎందుకంటే మేము 4 గోడల మధ్య కూర్చునే వ్యక్తులు ఎవరు కాదు. అంత చాలా అద్భుతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, అట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ బట్ యాక్చువల్గా కొన్ని చూస్తే చాలా గ్యాప్స్ ఉన్నాయి. అవి కొంచెం మేము ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నతాధికారులు అందరూ కూడా దయచేసి అది ఒక్కసారి మీరు క్షేత్రస్థాయిలో యూ హ్యావ్ టు ఫిక్స్ అకౌంటబిలిటీ. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కానీ నేను కానీ వీ హ్యావ్ ఫిక్స్డ్ అకౌంటబిలిటీ ఫర్ అవర్ సెల్స్ ఇన్ ద అసెంబ్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ మేక్ షూర్ దట్ అకౌంటబిలిటీ షుడ్ బి ఫిక్స్డ్, ఇంక్లూడింగ్ ద last employee to the topmost official also. Otherwise, this would be very difficult to see the tangible results at a grassroots level. Thank you. క్షేత్రస్థాయిలో కొంత ఉదాసీనత ఉంది అందరికి. ఆ రిజల్ట్స్ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినంత టార్గెట్స్గా మేము కిందికి వెళ్తా ఉంటే కొన్ని ఎక్స్క్యూజెస్ కనిపిస్తాను. దయచేసి అవన్నీ లేకుండా చూడండి. ఎందుకంటే మేము 4 గోడల మధ్య కూర్చునే వ్యక్తులు ఎవరు కాదు. అంత చాలా అద్భుతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, అట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ బట్ యాక్చువల్గా కొన్ని చూస్తే చాలా గ్యాప్స్ ఉన్నాయి. అవి కొంచెం మేము ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నతాధికారులు అందరూ కూడా దయచేసి అది ఒక్కసారి మీరు క్షేత్రస్థాయిలో యూ హ్యావ్ టు ఫిక్స్ అకౌంటబిలిటీ. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కానీ నేను కానీ వీ హ్యావ్ ఫిక్స్డ్ అకౌంటబిలిటీ ఫర్ అవర్ సెల్స్ ఇన్ ద అసెంబ్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ మేక్ షూర్ దట్ అకౌంటబిలిటీ షుడ్ బి ఫిక్స్డ్, ఇంక్లూడింగ్ ద లాస్ట్ ఎంప్లాయీ టు ద topmost official also. Otherwise, this would be very difficult to see the tangible results at a grassroots level. Thank you. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. నేను సీఎం గారు ఇద్దరం చాలా కష్టపడుతున్నాం, మాకు కోఆర్డినేషన్ ఉంది, కానీ అనుకున్న నిర్ణయాలు, తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలయ్యే విషయంలో మాత్రం కొంత గ్యాప్ కనిపిస్తుంది. ఇలా అయితే మంచి రిజల్ట్స్ రావడం కష్టమే, ఒకసారి చూసుకోండి అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అంటే ఎవరెవరికి మధ్యలో ఈ గ్యాప్ కనిపిస్తుంది, ఎందుకు వస్తుంది ఈ గ్యాప్ అనే చర్చ సహజంగా వస్తుంది కదా. అధికారులకి నాయకులకి మధ్యలో ఉన్నటువంటి గ్యాపా, లేదంటే అధిష్టానానికి నాయకులకి ఉన్న గ్యాప్గా దీన్ని చూడాలా, లేదంటే ఇంకేం జరుగుతుంది, ఎలాంటి గ్యాప్ ఇది, దీనివల్ల జరుగుతున్న నష్టం ఏంటి? మరోవైపు నిన్న ఆదినారాయణ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత పెద్ద సంచలనం సృష్టించాయో మనం చూసాం. కూటమికి సంబంధించి బీజేపీనే ఆయన గొప్ప, మిగతా జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ తర్వాతనే మేమే కీలకం అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం కానీ, మరికొన్ని అంశాలకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా దుమారాన్నే రేపాయనే చెప్పాలి. ఇప్పుడు మరోవైపు అధికారులతో మాట్లాడుతూ గ్యాప్ ఉంది. గతంలో కూడా చంద్రబాబు కలెక్టర్లని విమర్శించిన సందర్భాన్ని మనం చూసాం. మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం, ఏదో చేద్దామని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ అధికారులు మాత్రం వాటిని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు అంటూ గతంలో కూడా చంద్రబాబు ఇదే మాట మాట్లాడారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరొకసారి ఇలాంటి మాటలే మాట్లాడడం దేనికి సంకేతం? అంటే ఇక్కడ 2 రకాల వర్షన్స్ మనకు వినిపిస్తున్నాయి. ఒకటి, నిజంగానే కోఆర్డినేషన్ మిస్ అవుతుందా, లేకపోతే కొంతమంది అనలిస్టులు కానీ కొంతమంది విశ్లేషకులు కానీ చెప్పేది ఏంటంటే పైన ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వైఫల్యాలని అధికారుల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అని మరికొంతమంది అంటున్నారు. సో ఇక్కడ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు అనేది చాలా కీలకమైన అంశం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చాలా కన్స్ట్రక్టివ్గానే ఆయన
వే ఉంటుంది. ఆయన మాట్లాడే మాట అయినా చేసే పని అయినా చాలా వరకు చాలా కన్స్ట్రక్టివ్గా వెళ్తూ ఉంటారు, చాలా క్లియర్గా మాట్లాడే ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటారు. బట్ గతంలో చంద్రబాబు అన్నది ఇప్పుడు పవన్ అన్నది సిమిలర్గా కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి అన్నారు? ఇప్పుడు అధికారులనే, అంటే ఇంప్లిమెంట్ చేసేది అధికారులే కాబట్టి వాళ్ళని ఉద్దేశించి అన్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరం కలిసి మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం కానీ కింద స్థాయిలో ఉన్నటువంటి నాయకులు వాటిని ఇంప్లిమెంట్ చేసే విషయాల్లో ఫెయిల్ అవుతున్నారన్న ఉద్దేశంతో మాట్లాడారా? ఇలా రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం మీద ఇలాంటి వ్యాఖ్యలు మరొకసారి తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తున్నాయి. ఈ గ్యాప్ అనే పదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేదే ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. ఎవరెవరికి మధ్యలో గ్యాప్ ఉంది, దీనివల్ల జరుగుతున్న నష్టం, అంటే అనుకున్న ఫలితం రావడం రాదు అంటూ ఆయన చెప్తున్నారు. అంటే ఒక రకంగా ఎక్కడైతే వెనకపడి ఉందో ప్రభుత్వం, ఎక్కడైతే ఈ వైఫల్యం కనిపిస్తుందో, ఈ అంశాలకు సంబంధించి మనం మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, పవన్ కళ్యాణ్ చెప్తున్నారు నేను సీఎం గారు చాలా కష్టపడి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాం కానీ గ్యాప్ కనిపిస్తుంది, సరైన రిజల్ట్స్ రావడం లేదు అని మాట్లాడుతున్నారు. గతంలో అంటే ఇప్పుడు ఏ మీటింగ్లో ఈ వ్యాఖ్యలు చేశారు, ఎవరిని ఉద్దేశించి చేశారు, ఈ గ్యాప్ అనే పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? గతంలో చంద్రబాబు కూడా కలెక్టర్లను ఉద్దేశిస్తూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు కదా. మనోజ్, బేసిక్గా ఈరోజు ముఖ్యమంత్రి ఆ మంత్రులతో, అందుబాటులో ఉన్న మంత్రులతో, కార్యదర్శులతో, అలాగే జిల్లా కలెక్టర్ ఎస్పీలతో వాళ్ళు కాన్ఫరెన్స్లో ఉంటారు. మంత్రులందరూ కూడా ఈరోజు కొన్ని పథకాల పరిశీలన, తర్వాత డిపార్ట్మెంట్ వైజ్గా ఏం జరుగుతుంది అనే దాని మీద కొంత రివ్యూని స్టార్ట్ చేశారు. అంటే ఈ రివ్యూలో పూర్తిగా ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కొంత వాస్తవం, అంటే ఆయన చాలా క్లియర్గా ఒక డెసిషన్కి అయితే చెప్పే ప్రయత్నం అయితే చేశారు. నేను ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ప్రజలు పారదర్శక పాలన అందించాలనేది సీఎం నేను చాలా పట్టుదలతో ఉన్నాం, కానీ ఎక్కడో కింద స్థాయిలో కొంత గ్యాప్ కనపడుతోంది అనేది పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. అందులో కారణం కూడా చాలా వరకు మినహాయింపులు కనపడుతున్నాయి. ముఖ్యమంత్రి ఇచ్చిన టార్గెట్లు రీచ్ కాలేకపోతున్నారు అధికారులు, అక్కడ కొన్ని మినహాయింపులు కనపడుతున్నాయి. అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తోంది కానీ పైకి నటిస్తున్నారు, కానీ ఎక్కడో గ్యాప్ అయితే కనపడుతుంది క్లియర్గా. అధికారులు దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ప్రజలకు సుపరిపాలన అందించడంలో ఎలాంటి మినహాయింపులు ఉండవు. సీఎం ఈ వ్యవహారాన్ని చాలా క్లియర్గా చెప్పారు. ఆయన చెప్పే ప్రయత్నం ఏం చేశారంటే, మీరు మా దగ్గరికి వస్తున్నారు, మీరు ఏదో మా దగ్గరికి కొన్ని లెక్కలు, కొన్ని కథలు తీసుకుని వచ్చి చెప్తున్నారు. ఈ కథలు కాదు, గ్రౌండ్ రియాలిటీ రావాలి. గ్రౌండ్ రియాలిటీలో ఆ సీన్ మాకు కనపట్లేదు. ఏదైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, నేను సుపరిపాలన అందించాలని నా డిపార్ట్మెంట్లో, లేకపోతే అన్ని డిపార్ట్మెంట్లలో కూడా నేను ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నానంటే కొంత సుపరిపాలన ఉండాలి, ఎక్కడ కూడా కొన్ని వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి అనేది నా ప్రధాన లక్ష్యం. అటువంటి లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం కింద స్థాయిలో జరిగిపోతుంది. మేము ఎంత చెప్తున్నా అది అర్థం కావట్లేదు, దాని రిజల్ట్స్ మాకు రావట్లేదు. మేము మినహాయింపులు కావచ్చు, లేకపోతే అంటే ప్రభుత్వానికి అందించాల్సిన అన్ని ప్రజలకు మేము ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కావచ్చు, లేకపోతే ఇచ్చిన వ్యవహారాల్లో కొన్ని సీరియస్గానే మేము చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడో కొంత నిర్లక్ష్యం అయితే కనబడుతుంది. మేము ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా. ఈ 2 సంవత్సరాల్లో చాలా పనులు చేసుకుంటూ వచ్చాం, చాలా సిన్సియర్గా చేయాలని ఒక ప్రయత్నం చేసాం, కానీ ఎక్కడ ఆ గ్రౌండ్ నుంచి ఆ రియాలిటీ మాకు రావట్లేదు. దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్, దానికి సంబంధించిన ఆహారం రావట్లేదు అనేది పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా మాట్లాడిన పరిస్థితి. అధికారులు మీరు కొంత సీరియస్గా వ్యవహరించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ వ్యవహారంలో కొంత గ్యాప్ కనపడుతోంది. ఎటువంటి పరిస్థితులు అయినా సరే కింద ఉదాసీనత కనపడుతోంది అధికారుల్లో, కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలా అయితే కుదరదు అనేది చాలా క్లియర్గా చెప్పారు ఆయన. ఇంకా ఈ వ్యవహారంలో ఇంకా వెనక్కి తగ్గేది ఉండదు, కొంత సీరియస్నెస్గా ఉండాల్సిన పరిస్థితి ఉంది అనేది పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న పరిస్థితి. 2 సంవత్సరాల్లో చాలా పనులు చేయడానికి ముందుకు వెళ్తున్నాం. ప్రభుత్వం మా సైడ్ నుంచి మేము చాలా గట్టిగా ఈ వ్యవహారాన్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నాం, కానీ అధికారులు, కొందరు మంత్రుల వ్యవహార శైలి కావచ్చు, లేకపోతే కొందరు అధికారుల శైలి ఎక్కడో గ్యాప్ వస్తుంది. పైకంతా బాగా ఉన్నట్టు కనిపిస్తుంది, బట్ కింద స్థాయిలో మాత్రం ఆ వ్యవహారం కనపడడం లేదు. కింద చాలా గ్యాప్ ఉంది, ఎక్కడో పొరపాట్లు జరుగుతున్నాయి. దాని మీద మీరు సీరియస్గా దృష్టి పెట్టాలి అనేది
పవన్ కళ్యాణ్ మాట్లాడిన పరిస్థితి. అది కూడా ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి సీఎం గారు తర్వాత ఇతర మంత్రులు ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం అంతా ఒకసారి షాక్ అయ్యారు అందరూ కూడా. అసలు ఏం జరుగుతుంది, మనం సీరియస్గా ఉన్నామా లేదు అనేది. అంటే ప్రభుత్వం వ్యవహారం మీద కొంత సీరియస్గా దృష్టి పడుతుంది. కింద స్థాయిలో ఏం జరుగుతుంది, ఎక్కడ ల్యాప్సెస్ వస్తున్నాయి, ఎందుకు ప్రాపర్గా రిజల్ట్స్ రావట్లేదు అనే వ్యవహారంలో అధికారులు వ్యవహార శైలి లేకపోతే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు వ్యవహార శైలి ఇప్పటికే పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తూ ఉన్నారు, గ్రౌండ్లో ఎమ్మెల్యేలు ప్రాపర్గా పనిచేయట్లేదు, వాళ్ళు చాలా వ్యవస్థలు. ఇటీవల ఆయన ఒక ట్వీట్ పోస్ట్ చేశారు, కాకినాడ ప్రాంతంలో కావచ్చు లేకపోతే నేను తిరుగుతున్నప్పుడు విపరీతంగా మద్యం అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి, ప్రాపర్ టైమింగ్ లేదు, తర్వాత ఎక్కడ పడితే షాపుల్లో చల్లరగా దొరుకుతున్న పరిస్థితి, దాని మీద కంట్రోల్ లేదు అని చెప్పి స్వయంగా ఆయనే ట్వీట్ చేసిన పరిస్థితి. నా దృష్టికి చాలా ఆహారాలు వస్తున్నాయి, దీని మీద ఎక్సైజ్ శాఖ కూడా చాలా సీరియస్గా ఉండాలి అని. గతంలో చంద్రబాబు కూడా ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్లుగా చంద్రబాబు కూడా కలెక్టర్లతో ఇలాగే మాట్లాడారు, ప్రభుత్వం ఎంతో ప్రయత్నాలు చేస్తుంది చాలా పనులు చేయడానికి, బట్ కింద స్థాయి వరకు అవి వెళ్ళడం లేదని చెప్పి కలెక్టర్ల విషయంలో కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అలాంటి మాటలే మాట్లాడుతున్నారు. అంటే దీన్ని సెటరైట్ చేసేందుకు ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా అసలు? నందు, డెఫినెట్గా వీళ్ళు ఎందుకు రివ్యూస్ చేస్తారు, ముఖ్యమంత్రి స్థాయిలో కావచ్చు డిప్యూటీ సీఎం స్థాయిలో కావచ్చు మంత్రులతో ఎందుకు రివ్యూ చేస్తారు, అసలు గ్రౌండ్లో ఏం జరుగుతుంది, వాళ్ళకు వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటి, గవర్నమెంట్కి ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు వస్తున్న ఫీడ్బ్యాక్ని మొత్తాన్ని ముఖ్యమంత్రికో లేకపోతే డిప్యూటీ సీఎంకు అందజేసే ప్రయత్నం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం క్లియర్గా కొన్ని వ్యాఖ్యలు అయితే చెప్తున్నారు, నాకే చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, వాటి మీద నేను దృష్టి పెడుతున్నప్పటికీ ఎప్పటికప్పుడు కూడా ఇవి రెక్టిఫై కావట్లేదు అనేది ఆయన క్లియర్గా చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి పదే పదే మంత్రులకి అధికారులకి చెప్తాడు, మీ దగ్గర కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి సరిదిద్దుకోండి. అధికారులకు కూడా క్లియర్గా చెప్తున్నారు, మీ దగ్గర కానీ ఇదే పదే పదే రిపీట్ అయితే నేను ఉపేక్షించను, మీ స్థానాలు కూడా మారిపోతాయి. నేను కొంతమందిని నమ్మి కొన్ని జిల్లాలు ఒప్పచెప్పాను, ఆ జిల్లాల్లో వ్యవహార శైలి బాగలేదు అనేది చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్స్ చాలా గట్టిగా జరుగుతున్నాయి. అయితే ఈ వ్యవహారంలో ఎక్కడో కొంత గ్యాప్ నడుస్తుంది అనేది ముఖ్యమంత్రి అలా చాలాసార్లు చెప్పారు. తర్వాత ఈరోజు పవన్ కళ్యాణ్ అయితే ఒక మెట్టయితే అసలు కింద క్షేత్రస్థాయిలో నేను పరిశీలించిన దాన్ని బట్టి వ్యవహారం బాగలేదు, పూర్తిగా కూడా గ్యాప్ ఉంది, పైకి అంతా నటిస్తున్నారు, పైన మా దగ్గర అంతా సూపర్గా ఉందని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అది ముఖ్యమంత్రులకి అందులో ప్రధాన కార్యదర్శులు మంత్రులు అందరూ ఉండంగానే ముఖ్యమంత్రి ఎదురుగానే పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా అది మాట్లాడారు. దాన్ని ప్రభుత్వం కొంచెం సీరియస్గా తీసుకునే ప్రయత్నం డెఫినెట్గా చేయబోతుంది. ఖచ్చితంగా ఈ వ్యవహారంలో కొంత లోటుపాట్లు ఉన్నాయని చెప్పి ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు మాత్రం కొంత ఇష్యూస్ తప్పవు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది నందు. బట్ కొంత ఈ వ్యవహారంలో ఇప్పుడు జరుగుతున్న మీటింగ్ ఇంకా కొనసాగుతుంది. ఈ మీటింగ్లో కొంత సీరియస్ డెసిషన్స్ తీసుకుంటారు. కొంత ఆఫ్రికా అయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి ఈ వ్యవహారం మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది నందు. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఒక గ్యాప్ ఉంది అనేది వరుసగా గతంలో సీఎం మాట్లాడడం కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం చేసినటువంటి వ్యాఖ్యలు కానీ మనం చూస్తున్నాం. మరి దీన్ని సెటరైట్ చేయడానికి ఏం ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేదే చాలా కీలకమైనటువంటి అంశం. మరొకసారి డిప్యూటీ సీఎం ఏమన్నారో చూద్దాం. అసెంబ్లీలో కానీ నేను కానీ క్షేత్రస్థాయిలో కొంత ఉదాసీనత ఉంది అందరికి. ఆ రిజల్ట్స్ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినంత టార్గెట్స్గా మేము కిందికి వెళ్తా ఉంటే కొన్ని ఎక్స్క్యూజెస్ కనిపిస్తాను. దయచేసి అవన్నీ లేకుండా చూడండి, ఎందుకంటే మేము 4 గోడల మధ్య కూర్చునే వ్యక్తులు ఎవరు కాదు. అంతా చాలా అద్భుతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, అట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ బట్ యాక్చువల్గా కొన్ని చూస్తే చాలా గ్యాప్స్ ఉన్నాయి. అవి కొంచెం మేము ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నతాధికారులు అందరూ కూడా దయచేసి అది ఒక్కసారి మీరు క్షేత్రస్థాయిలో యూ హ్యావ్ టు ఫిక్స్ అకౌంటబిలిటీ. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కానీ నేను కానీ వీ హ్యావ్ ఫిక్స్డ్ అకౌంటబిలిటీ ఫర్ అవర్ సెల్స్ ఇన్ ద అసెంబ్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. So I request you all, make sure that accountability should be fixed, including the last employee to the topmost official also. Otherwise, this would be very difficult to see the tangible results at a grassroots level. Thank you. క్షేత్ర స్థాయిలో కొంత ఉదాసీనత ఉంది అందరికి.
ఆ రిజల్ట్స్ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినంత టార్గెట్స్గా మేము ఇంకా కిందికి వెళ్తా ఉంటే కొన్ని ఎక్స్క్యూజెస్ కనిపిస్తాను. దయచేసి అవన్నీ లేకుండా చూడండి. ఎందుకంటే మేము 4 గోడల మధ్య కూర్చునే వ్యక్తులు ఎవరు కాదు.